నమస్కారం. జాస్పర్ అకాడమీకి స్వాగతం. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి దరఖాస్తులు కోరుతున్నారు. ఆన్లైన్ టెస్ట్, స్కిల్ ప్రొఫిషియన్సీ, ఫిజికల్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తము 73 పోస్టుల్లో అన్రిజర్వ్డ్ 33 ఉన్నాయి. ఎస్సీ 17, ఎస్టీ 1, ఓబీసీ 15, ఈడబ్ల్యూఎస్ 7 కేటాయించారు. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొదటగా జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 ఉన్నాయి. ప్రొడక్షన్ 60% మార్క్స్ తోటి కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా లేకపోతే బీఎస్సీ కెమిస్ట్రీ. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 55% మార్క్స్ సరిపోతాయి. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ 4 ఉన్నాయి. ట్రైనింగ్ 60% మార్క్స్ తోటి కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 మెకానికల్, 3 ఏళ్ల మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా, జనరల్, ఓబీసీ. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60% మార్క్స్ తోటి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55% మార్క్స్ తోటి పాస్ కావాలి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 60% మార్క్స్ తోటి 3 ఏళ్ల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 ఇన్స్ట్రుమెంటేషన్, 3 ఏళ్ల ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ డిప్లొమా. దీంట్లో 60% మార్క్స్ తోటి ఎస్సీ అభ్యర్థులకు 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులన్నిటిలోనూ ట్రైనీ, కేటగిరీ 1, కేటగిరీ 2 అనే 3 రకాల కేటగిరీలు ఉన్నాయి. ట్రైనీ పోస్ట్కి ఉద్యోగ అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కేటగిరీ 1కి ఏడాది, కేటగిరీ 2కు 3 ఏళ్ల పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక 5th జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 మెకానికల్ 60% మార్క్స్ తోటి 3 ఏళ్ల మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4 P&U ఎలక్ట్రికల్ 60% మార్క్స్ తోటి 3 ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4 ఫైర్ అండ్ సేఫ్టీ మెట్రిక్ ఎన్ఎఫ్ఎస్సి నాగ్పూర్ నుంచి సబ్ ఆఫీసర్స్ కోర్సు పూర్తి చేసేయాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దీంట్లో ట్రైనీ పోస్టులకు అనుభవం అవసరం లేదు, వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కేటగిరీ 1 పోస్టుకు ఏడాది అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 1/2/2024 నాటికి జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్ అసిస్టెంట్ పోస్టుకు 30 సంవత్సరాలు మించకూడదు. మిగిలిన పోస్టులకు 26 సంవత్సరాలు మించకూడదు. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ళ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫీజు దరఖాస్తు 500 ఆన్లైన్లో చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్లకు ఫీజు లేదు. ఎంపిక ఆన్లైన్ టెస్ట్, స్కిల్ ప్రొఫిషియన్సీ, ఫిజికల్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 2 విభాగాలు ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ ఆప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ, జీకే, రీజనింగ్, లాజికల్ డిడక్షన్, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన 50 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ 2లో సబ్జెక్టు నాలెడ్జ్కి సంబంధించిన 70 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. వ్యవధి 2 గంటలు. పరీక్షను చెన్నైలోనే నిర్వహిస్తారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు 1:2 నిష్పత్తిలో స్కిల్ ప్రొఫిషియన్సీ, ఫిజికల్ టెస్ట్కు ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ నిర్వహణకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు వెబ్సైట్ను సందర్శిస్తుండాలి. ఇకపోతే ఫైర్ అండ్ సేఫ్టీ పోస్టులకు రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ఫిజికల్ టెస్ట్ ఎత్తు 165 సెంటీమీటర్స్ ఉండాలి. బరువు 50 కేజీలు. ఛాతీ 81 నుంచి 85.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఎండ్యూరెన్స్ టెస్ట్ 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 నిమిషాల్లో పరిగెత్తాలి. 30 కేజీల డమ్మీ లోడ్తో 100 మీటర్ల దూరాన్ని 30 సెకండ్లలో పరిగెత్తాలి. 4 మీటర్ల తాడుపైకి పాదాలు, చేతులు ఉపయోగిస్తూ ఎక్కాలి. ఎటువంటి అనారోగ్య, దృష్టి, వినికిడి సమస్యలు ఉండకూడదు. గమనించాల్సిన ఏంది అంటే ఒకరు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేస్తే ఫీజును తిరిగి చెల్లించరు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్కు హాజరయ్యే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 2వ తరగతి ప్రయాణ ఖర్చులను చెల్లిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే అభ్యర్థులు నో అబ్జెక్షన్ లెటర్ తెచ్చుకోవాల్సింది
తెచ్చుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఇకపోతే ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తుకు చివరి తేదీ 26/2, ఆన్లైన్ పరీక్ష తేదీ 13. వెబ్సైట్ cpclco.in. ఇది చెన్నై పెట్రోలియంలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.